ఎలాన్ మస్క్ లాస్ట్ ఇయర్ $11 బిలియన్ ఉన్నప్పటికీ ఎందుకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అనేది పే చేయలేదు. సో ఎందుకంటే వాళ్ళ శాలరీ అనేది చాలా తక్కువలో తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏదైతే వాళ్ళ షేర్స్ ఉన్నాయో వాళ్ళ షేర్స్ అనేది పెరగడం వల్ల వాళ్ళ నెట్వర్క్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే ఎలాన్ మస్క్ ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కానీ ఏదైనా కంపెనీ కొనాలన్నా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు. అది కూడా ఎలా, వేరే వాళ్ళ షేర్స్ కొలాటరల్ పెట్టి అక్కడ నుంచి లోన్ తీసుకుంటారు అనమాట. సో అక్కడ కూడా వాళ్ళ ఎటువంటి ట్యాక్స్ అనేది వాళ్ళు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఏదైతే రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పర్చేస్ చేయాలంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఏదైనా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే ట్యాక్స్ అనేది వాళ్ళు బెనిఫిషరీ పొందడానికి. అండ్ నెక్స్ట్ ఈ వరల్డ్లో పేదోళ్ళు ఇంకా పేదోళ్ళుగానే బతుకుతున్నారు. ఇంకోటి అంటే బిలియనర్స్ ఇంకా వాళ్ళ నెట్వర్క్ అని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇదొక వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అంటారా లేకపోతే ఇంకేమైనా పేరు పెడతారా అని కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెస్లా కార్ యూస్ చేసుకుంటే వాళ్ళకి రీల్ అనేది షేర్ చేయండి.